వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు దాదాపు 90% పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన పనులను రేపటికి పూర్తి చేస్తామని చెప్పారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదంటూ మండిపడ్డారు. వైసీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. కశ్మీర్ భారత్లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. చట్టం పేద ప్రజలకు చుట్టంలా ఉండాలనే భూభారతి చట్టం రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా షట్పల్లిలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూడలేక మాజీ సీఎం కేసీఆర్ కు దుఃఖం వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరుపుతున్న కమిషన్ గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది. మరో నెల రోజుల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్ కు జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ జరుపుతోంది. మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు. మే 10న పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అతిథులకు, పోటీల్లో పాల్గొంటున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక పాకిస్తానీ నౌకలు కూడా భారత పోర్టులోకి రాకుండా నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలన దశలో ఉండగా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. పహల్గాం దాడి అనంతరం కశ్మీరీ లోయల్లో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దీంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో 48 కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది భారత్లో డెంగీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జపాన్ ఫార్మా కంపెనీ తకేడా తమ డెంగీ వ్యాక్సిన్ అయిన క్యూఎండాను వచ్చే ఏడాది ఆవిష్కరించాలని నిర్ణయించింది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ సహకారంతో ఈ వ్యాక్సిన్ను విపణిలోకి సంస్థ తేనుంది. మంగళవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యేసరికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 28.11 పాయింట్లు లేదా 0.035% లాభంతో 80,246.48 వద్ద, నిఫ్టీ 7.45 పాయింట్లు లేదా 0.031% లాభంతో 24,335.95 వద్ద నిలిచాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.